అవర్ ఛానల్ శ్రీకాంత్ కనెక్ట్స్. మనం ఈరోజు ఒక ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేస్తాం. ఏ ట్రైపాడ్ అనేది ఇప్పుడు చెప్తాను. సో మన దగ్గరకు వచ్చింది ఈరోజు లైట్ వెయిట్ డీవీ ట్రైపాడ్ DTR 500 LW. సో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక కెమెరామెన్ సపరేట్గా ఉండరు. సో మనకి అటువంటి ఎవరు లేరు కాబట్టి మన ఓన్గా మనమే వీడియో ఎలా తీసుకోవాలి అనేది ఈ ట్రైపాడ్ యూజ్ చేసి తీసుకుంటాం. సో అది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాం. అన్బాక్సింగ్ చేయకముందు దీనికి ఆపరేషన్ అయిపోయింది. సో మనకు ఆత్రం ఎక్కువ కాబట్టి రెండు పక్కన తిప్పేసాం. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అబ్బో ప్యాకింగ్ మాత్రం హైలైట్ ఉంది. లోపల కంటెంట్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. వచ్చిందండి వయ్యాలి. ఇదే మన ట్రైపాడ్. లోపల ఏదో మళ్ళీ ఉందన్నమాట. ఓకే, సో మొబైల్ పెట్టుకోవడానికి చాలా బుజ్జిగా ఉంది. సారీ బుజ్జి లేదు, దీనికి మళ్ళీ టూ స్టాండ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి రెండు ఉంటుంది. సో అప్ టు 5 kgs హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మనం కెమెరా కూడా మేబీ అంత వెయిట్ ఉండదు. ప్లస్ మొబైల్ గురించి వస్తే 250 grams 300 అంతే మ్యాక్సిమం, అంటే అంత ఉండదు. సో హైట్ వచ్చి 5.57 వస్తుంది కాబట్టి చైర్లో కూర్చొని తీయడం చాలా కష్టం అని చెప్పేసి కింద కూర్చోబెట్టాం దీన్ని కూడా. సో ఇప్పుడు మనకి 5.5 ఎలా వస్తుందంటే, సో దీనికి ట్రైపాడ్ కింద క్లిప్స్ ఇచ్చి ఉంటాడు అనమాట. 1 2, సో 3 సైడ్స్ ఇచ్చి ఉంటారు. 1 2 1 2. సో ఇలా అనమాట. సో ఇలా మనం 6 స్టాండ్స్ తీసి లాక్ ఇలా 3 సైడ్స్ లాక్ చేసి పెట్టేసుకొని ఇలా పైకి లేసి ఇప్పుడు మనం మొబైల్ ఎట్లా సెట్ చేయాలో చూడాలి. ఏవో ఇచ్చాడు అనమాట, మనకి ఏం తెలియదు. ఒకటి ఇలా తిప్పామంటే ఇక్కడ మొబైల్ క్యారీ చేయడానికి ఒక స్టాండ్ ఇచ్చారు కదా. సో మనం ఇక్కడ ఒక క్లిప్ ఉంటుంది అనమాట, ఫ్రీ లాక్ అని చెప్పేసి. ఈ ఫ్రీ లాక్ యూజ్ చేసి ఇది రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఇది రిమూవ్ చేసి మనం ఇక్కడ మళ్ళీ మొబైల్ కావాలంటే మనం ఇది నీట్గా సెట్ చేసుకొని ఈ లాక్ టైట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న లాక్ ఉంటుంది, స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూని టైట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఫ్రీ లాక్ ఉంటుంది. నీట్గా స్లోగా లాక్ చేసుకోవాలి. సో దీని తర్వాత మళ్ళీ ఇక్కడ స్క్రూ ఉంటుంది అనమాట. సో మనం ఈ మొబైల్ స్టాండ్ మాత్రం మొబైల్ ఫిక్స్ చేసేద్దాం ఫస్ట్. సో మొబైల్ ఫిక్స్ చేసుకోవడానికి స్టాండ్ మాత్రం మంచిగా ఇచ్చాడు. మన ఫోన్కి సెట్ అవుతుందా లేదా అని చూడాలి. ఏ ఫోన్ కన్నా సెట్ అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట ఒక ఫోన్. ఇది మన ఫోన్. సో ఇప్పుడు మనకి కెమెరా రౌండ్ చేయడం, కెమెరాని లో యాంగిల్లో చూపించడం. సో మనం కెమెరా ఇలా ఓపెన్ చేసిన తర్వాత సో కెమెరాని మనం ఇలా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. ఇలా మనకు వైడ్ యాంగిల్లో కావాలంటే ఇలా పెట్టి తీసుకోవచ్చు. సో దీనికి హైట్ పెంచుకునే ఆప్షన్ కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. సారీ, ఈ స్క్రూ కాదు, ఈ స్క్రూ ఉంటుంది అనమాట. ఈ స్క్రూని టైట్ చేస్తూ కెమెరాని ఇంకా హైట్ పెంచుకోవచ్చు, లో యాంగిల్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, వైడ్ యాంగిల్లో కూడా తీసుకోవచ్చు. అలా అంటే ఈ స్క్రూ ఉంటుంది, ఇది కొంచెం లూజ్ చేయడం. ఇక్కడ మనకు ఒక జస్ట్ ఒక తిప్పడానికి ఒక చిన్న పట్టుకోవడానికి ఒక చిన్న ప్లాస్టిక్ ఒకటి ఇచ్చాడు. దాన్ని ఇలా తిప్పడం, ఇక్కడ టైట్ చేసుకోవడం. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక జాయ్స్టిక్ టైప్ ఒకటి ఇచ్చాడు అనమాట. సో మనకి ఎలా కావాలంటే అలా
ఇక్కడ ఎలా కావాలంటే ఇక్కడ ఈ స్క్రూ ఉన్నది ఈ జాయిస్టిక్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం, ఈ స్క్రూ ఉన్నది హైట్ లెంత్ పెంచుకోవడం కోసం. దీన్ని లూజ్ చేసుకొని ఈ దీన్ని హైట్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, అది మన ఇష్టం. మళ్ళీ మనకు కావాల్సిన హైట్ వచ్చినప్పుడు దీన్ని టైట్ చేసుకున్నాం అంటే ఇలాగే ఫిక్స్ అయ్యిద్ది. సో మనకి జాయిస్టిక్ వరకు వస్తే మనకి దీన్ని యూజ్ చేసి మనం వీడియో తీయచ్చు అనమాట. సో ఇలా షార్ట్స్ కావాలంటే ఇలా తీసుకోవడం, లో యాంగిల్ కావాలంటే లో యాంగిల్ తీసుకోవడం, రొటేట్ చేయడం కానీ జస్ట్ లూజ్ చేసామా జస్ట్ రొటేట్ చేయడం. మనకి ఎలా కావాలంటే అలా, లో యాంగిల్ కావాలంటే లో యాంగిల్ తీసుకోవచ్చు, అప్పర్ యాంగిల్ కావాలంటే అప్పర్ యాంగిల్ తీసుకోవచ్చు, రొటేట్ చేయాలంటే రొటేట్ చేసుకోవచ్చు. సో మనం ఈ స్క్రూ మనకు కావాల్సిన యాంగిల్లో మనం సెట్ చేసుకొని వీడియో షూట్ చేసుకోవచ్చు. సో అదే మనకు కావాల్సిన యాంగిల్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ స్క్రూని టైట్ చేసుకోవచ్చు. సో ఈ స్క్రూని లూజ్ చేసి హైట్ లెంత్ సెట్ చేసుకోవచ్చు, ఈ స్క్రూని యూజ్ చేసి మనకు కావాల్సిన యాంగిల్లోకి కెమెరాని రొటేట్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత లూజ్ చేసామా, డైరెక్ట్ దీన్ని లూజ్ చేసినా కూడా ఆటోమేటిక్గా కింద దిగిపోతుంది. మన పొజిషన్కి అది వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ టైట్ చేసేసి మన ఫోన్ సేఫ్గా పక్కకు లాగేస్తాం. సో ఇదన్నమాట మన ట్రైపాడ్. దీన్ని మనం కెమెరాకి యూజ్ చేయొచ్చు, మొబైల్ ఫోన్స్కి ఈజీగా యూజ్ చేయొచ్చు. అప్ టు 5 kgs ఒక హ్యాండిల్ చేయగలుగుతుంది. మనం ఎక్కి కూర్చోకూడదు, మనం ఎక్కి కూర్చుంటే అతి అవుతుంది, అతి అయితే కింద పడుతుంది, పోతుంది. అదో ఇలాంటివి చేయకూడదు, మెల్లగా స్మూత్గా హ్యాండిల్ చేసి మన పని అయిపోయిన తర్వాత లాక్స్ అన్నీ లాక్స్ తీయాలి. లాక్స్ తీసి లాక్స్ వేసి సేమ్ ఇదే మన ట్రైపాడ్. ఇందాక వచ్చింది ఇది, ఇదే మనం ఈ ట్రైపాడే మనం ఇందాక చూపించింది వీడియోలో. సో ఈ ట్రైపాడ్ మీద ఎవరైనా కొనాలనుకుంటే, నాలాగా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఎవరు కెమెరామెన్ అవైలబుల్లో లేని వాళ్ళకి, ఫ్రెండ్స్ అవైలబిలిటీ లేకపోతే ఖచ్చితంగా మనం ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సో ఇది కొనాలనుకున్న వాళ్ళకి బడ్జెట్లోనే దొరుకుతుంది. నేను ఈ గ్యాడ్జెట్ సంబంధించిన డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ట్రైపాడ్ లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో బడ్జెట్లోనే దొరుకుతుంది. నేనైతే 1076 రూపీస్ కొన్నా, 1076 రూపీస్. సో ఎవరైనా కొనాలనుకుంటే కింద ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కొనేసేయండి. సో అలాగే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్తూ ఒకసారి గంట కొట్టుకోండి. అట్లా చెప్పడం మర్చిపోయా, నెక్స్ట్ ఏ వీడియో కావాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కొంచెం నార్మల్గా పెట్టండి భయ్యా, 18+ వద్దు. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే, వ్లాగ్స్ కావాలా, ఎలాంటి అన్బాక్సింగ్ కావాలా, టెక్ న్యూస్ కావాలా, ఎలాంటి కావాలో కామెంట్ చేశారంటే ఆ వీడియో చేసి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ అందరికీ తెలిసిందే, శ్రీకాంత్ కనెక్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.